హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో ఈ సమ్మర్కి మనకి ఒంటికి చలవ చేసేటటువంటి సొరకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో మీతో షేర్ చేస్తానండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీనికోసం ఇక్కడ నేను సగం కట్ చేసినటువంటి సొరకాయ ముక్కని తోలు తీసి పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కాస్త బెల్లం ముక్క అండ్ చింతపండు కూడా ఒక అర నిమ్మ చెక్క అంత చింతపండు కొన్ని రెమ్మలు తీసుకొని నానబెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. తాలింపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, చివర్లో వేయడానికి 1 స్పూను మనకి బియ్యం పిండి, అలాగే ఇంగువ, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. చివరిగా గార్నిష్ చేయడానికి కొత్తిమీర కూడా కట్ చేసేసి రెడీగా పెట్టేశాను. ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు త్వరగా అయిపోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా త్వరగా వంట చేసేసినట్టుగా అనిపిస్తుంది. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసి కొద్దిగా మెంతులు కూడా వేయండి. పులుసు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి కారం ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు ఎండుమిర్చి అవాయిడ్ చేయొచ్చు. పులుసు కాబట్టి మీరు పచ్చిమిర్చితో పాటుగా 1 లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటే పులుసుకి మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత 1 పావు టీ స్పూన్ అంత ఇంగు కూడా వేసుకొని మంచిగా ఇంగును కూడా ఒకసారి కలుపుకోవాలి. తాలింపులో ఇంగువ అంతా కూడా మంచిగా కలిసిన తర్వాత 1 అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు సిమ్లో కనుక మనం కుక్ చేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉండేటటువంటి పచ్చివాసన అంతా పోతుంది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గుతాయి. చూసారు కదా, ఇలాగ మగ్గితే మనకి కూరకి రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ పసుపు వేసి తాలింపులు అంతా మంచిగా కలిసిన తర్వాత మనం కూరగాయ ముక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పసుపు అనేది చక్కగా కూర ముక్కలన్నిటికీ కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నిటినీ కూడా ఈ తాలింపులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం కూరగాయ ముక్కలు వేసాం కాబట్టి మగ్గడానికి అవన్నీ కూడా వేడెక్కి టైం పడుతుంది కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి కాస్త నీరు అనేది వదులుతూ ఉంటాయి. ఇప్పుడు ముక్కల్ని చూసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పుని గ్రైండ్ చేశానండి, అందుకే అది చాలా పౌడర్ లాగా కనిపిస్తుంది. అలాగే ముక్కలకి చూసుకొని సరిపడినంత 1 స్పూను, అవసరమైతే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మనం తినే స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ తినేవాళ్ళు కాస్త ఉప్పును కూడా వాళ్ళ రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే మనకి ముక్కల్లోంచి నీరు అనేది బయటికి వచ్చి మనం వేసిన ఉప్పు, కారం అన్నీ కూడా బాగా ముక్కలకు పడుతుంది. ఒకసారి ముక్కల్ని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా బాగా పిసికి రసం తీసేసి రెడీగా ఉంచుకోండి. పాత చింతపండు అయితే మనకి చూడడానికి నల్లగా కనిపిస్తుంది. కొంచెం కొత్త చింతపండు అయితే మంచిగా తేనె రంగులో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యానికి కొత్త దానికంటే కూడా పాత చింతపండు వాడుకోవడం మంచిది. కలర్ కాకుండా మనం టేస్ట్ కాకుండా కలర్కి ముఖ్యం కాకుండా ఆరోగ్యం చూసుకుంటే మీరు పాత చింతపండు వాడుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనం చింతపండు రసం అంతా పోసేసాక 1 గ్లాస్ వాటర్ అనేవి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మనం పులుసుని చూసుకొని 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసేసి దాంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టైంలో మీరు కాస్త మగ్గిన తర్వాత మీరు ఉప్పు అనేది చెక్ చేసుకుని అవసరమైతే వేసుకొని కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు అలాగా ఒకసారి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా సొరకాయ ముక్కలన్నీ ఉడుకుతాయి. ఇంకా మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకుంటే నిదానంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఉప్పు సరి చూసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.